నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ నిత్య ప్రేమ. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహిస్తూ నీ ఆత్మ సహాయముతో ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు నీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ, నవంబర్ 25 రాగానే ఒక్కసారి యేసుక్రీస్తు పుట్టుకను గురించిన పాటలు, లేఖనాలలో ప్రవచనాలను ఎత్తుతూ యేసుక్రీస్తు పుట్టుకను గురించి మాట్లాడే ప్రసంగాలు, ఒక్కసారి క్రిస్మస్ వాతావరణములోనికి మనం వెళతాం అనటంలో ఎలాంటి సందేహము లేదు. నవంబర్ 25 నుంచే ఈ సందడి ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25 కొరకు ఎదురు చూస్తుంటారు అనటం కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి మనలాంటి ఆకారముతో ఈ భూమి మీద మన కొరకు జన్మించాడు అని ఆ పర్వదినాన్ని పండుగగా, ఆ పర్వదినములో సంతోషిస్తూ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు త్యాగాన్ని మనం స్మరిస్తూ ఉంటాం. క్రిస్మస్ అనగానే కేవలం ఒక పండుగగా మాత్రమే చూస్తూ మరలా డిసెంబర్ 25 కొరకు ఎదురు చూడటం అనేది క్రైస్తవ్యానికి పరిపాటిగా మారిపోయింది. క్యాలెండర్లో ఒక రోజును చూస్తూ మరలా అదే రోజు కొరకు ఎదురు చూడటం కాదు గాని, పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళగలిగితే యేసుక్రీస్తు పుట్టుక ఒకరోజు మనం జరుపుకునే పండుగగా మాత్రము కాదు, అంతకంటే ప్రాముఖ్యతను సంతరించుకుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఆయన భూమి మీదికి వచ్చాడని సంతోషించి మరలా డిసెంబర్ 25 కొరకు ఎదురు చూడటం కాదు గాని, ఆయన భూమి మీదికి వచ్చి మనకిచ్చిన రక్షణ, ఆయన భూమి మీదికి వచ్చి మనకిచ్చిన విమోచనను ఆలోచించగలిగితే బాధ్యత కలిగిన క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం బ్రతకవలసిన వారం ప్రేమన వారలారా. అందుకే పరిశుద్ధ లేఖనాలలోనికి వెళ్ళి కొన్ని చక్కటి మాటలను యేసుక్రీస్తు పుట్టుకను గురించి మనం అందరం ఆలోచించగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మము పొందిన మనము క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖనాలలో పొందుపరిచాడు. క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? మనము శరీరాన్ని ధరించుకున్నాం, ఆ శరీరముతోనే మరణించేంత వరకు ఆత్మగా లోపల ఉంటున్నాం. మరి క్రీస్తును ధరించుకున్నారు అన్నప్పుడు క్రీస్తును కలిగి ఉన్న మనం ఎలా ఉండాలి? క్రీస్తును ధరించుకున్న మన జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి? లేఖనాలను జాగ్రత్తగా ఆలోచించగలిగితే 2000 సంవత్సరాల క్రితం కన్య అయిన మరియమ్మ గారు కూడా క్రీస్తును ధరించిన 9 నెలల కాలాన్ని మనం ఆలోచించగలిగితే, క్రీస్తును మనం కూడా ధరించాలి బాప్తిసం ద్వారా అన్న మాటల లోతుల్లోనికి మనం వెళ్ళగలం ప్రియమైన వారలారా. పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మరియమ్మ గారి జీవితంలో క్రీస్తును ధరించి ఆమె ఎలా ముందుకు వెళ్ళిందో లేఖనాలలోనికి మనం వెళ్ళి చూడగలిగితే చాలా ఆశ్చర్యకరంగా మరియమ్మ గారి జీవితం మనకు కనపడుతుంది ప్రియమైన వారలారా. దయచేసి మీరు చూడండి, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని
ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. మరియమ్మ గారు కూడా యేసుక్రీస్తును ధరిస్తుంది. ఎక్కడ ధరిస్తుంది అంటే తన గర్భంలో. 9 నెలల కాలం ఆయనను మొయ్యటానికి, ఆయనను ధరించి భరించడానికి ఆమె సిద్ధపడుతుంది ప్రియమైన వారలారా. కన్య అయిన మరియ జీవితాన్ని గురించి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ప్రదానము చేయబడింది యోసేపు అనే ఒక నీతిమంతుడైన పురుషుడికి. గబ్రియేలు దేవదూత మరియమ్మ గారితో మాట్లాడుతూ, దయాప్రాప్తురాలా నీకు శుభం అనగానే ఈ శుభవచనము ఏమిటి అని తొందరపడింది మరియా. భయపడకుము, నీవు గర్భము ధరించి కన్యగా ఉండి వివాహ బంధములోనికి వెళుతున్నప్పుడు గర్భాన్ని ధరించి కుమారుణ్ణి కనటమేంటి? ఈ సమాజానికి నేనేం చెప్పాలి? ఈ స్థితిలో గర్భాన్ని అనగా క్రీస్తును ధరించవలసిన పరిస్థితి ఏంటి అని ఎంత గందరగోళపు స్థితిలో మరియమ్మ గారు ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. పురుషుడికి కలిగిన అవమానం మరిచిపోయి పట్టించుకోలేని స్థితిలో ఉండొచ్చు, కానీ ఒక స్త్రీకి అవమానము కలిగితే ఆత్మహత్య వైపుకు వెళతారు ప్రియమైన వారలారా, మనందరికీ తెలుసు. మరియమ్మ గారి జీవితంలో క్రీస్తును ధరించడానికి తనను తాను మానసికంగా ఎలా సంసిద్ధత కలిగి ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయనను ధరించడానికి, ఎన్నో భరించడానికి ఆమె సిద్ధపడింది ప్రియమైన వారలారా. సమాజానికి ఏం చెప్పాలి? భర్తకేం చెప్పాలి? తల్లిదండ్రులకేం చెప్పాలి? చెబితే నమ్ముతారా? ఒకవేళ నమ్మకపోతే పరిస్థితి ఏంటి? ఎన్నో ప్రశ్నలు. దేవదూత వచ్చి చెప్పిన ఒక్క మాట వెనక సమాజం సంధించే ఎన్నో ప్రశ్నలు. కానీ మరియమ్మ గారు, నీ దాసురాలను నీ చిత్తము చొప్పున నాకు జరుగునుగా కానీ విధేయత కలిగినది ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే దేవుని కొరకు ఆలోచిస్తున్నప్పుడు సమాజాన్ని కోసం ఆలోచించకూడదు. సమాజాన్ని సంతృప్తి పరచటం అనేది మన వల్ల కాదు. ఎప్పుడు మన మేలు కోరేవారు ఉంటారు, మన కీడు కోరేవారు ఉంటారు. ఇంకా చెప్పాలంటే అందరికీ మనం అర్థం కాము. దేవుడికి మనం అర్థమైతే చాలు, దేవుని కొరకు మనం బ్రతికితే చాలు, సమస్తము ఎరిగిన దేవుని ఎదుట యథార్థంగా ఉంటే చాలు ప్రేమన దేవుని పిల్లలారా. చాలాసార్లు దేవుని కొరకు బ్రతకటంలో మనం సమాజాన్ని పరిగణలోనికి తీసుకుంటుంటాం. అంటే దేవుడు ఏమనుకున్నా పర్వాలేదా? ఆలోచించండి. మరియమ్మ గారు తీసుకున్న నిర్ణయము, నీ దాసురాలుకు నీ చిత్తము చొప్పున జరుగునుగాక. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, క్రీస్తును నేను ధరించి ఆయన కొరకు ఎన్నో నేను భరిస్తాను అని మానసికంగా, శారీరకంగా సిద్ధపడి ముందడుగు వేసింది ప్రేమన వారలారా. క్రీస్తును ధరించి ఈ భూమి మీదికి తీసుకొని రావటానికి ఆమె 9 నెలలు గర్భంలో పెట్టుకొని ఎన్నో అవమానాలు, నిందలు భరించింది అని మనం అందరం అర్థం చేసుకోగలం. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత కూడా ఆ బాధను సిమియోను గారు మాట్లాడుతూ ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. అమ్మా మరియా, దయ పొందిన దానవు నువ్వు. అంతేకాదు, క్రీస్తును ధరించి ఆయనను ఈ లోకానికి తీసుకొని రావటానికి, నువ్వు ఆయనను భరించడానికి సిద్ధపడ్డావు కదా. నీ హృదయములో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అన్నాడు. నిజంగా చూసారా ఆ మాట? శరీరానికి గాయమని చెప్పట్లేదు. హృదయములోనికి ఖడ్గము అంటే నువ్వు ఎన్నో ఇంకా భరించాలి అని సూచనగా చెబుతున్న మాటగానే కనపడుతుంది కదా. 9 నెలలు మోసిన తర్వాత ఇక అయిపోయిందిలే అన్నట్లుగా కనిపించటం లేదు. సిమియోను గారు మాటను గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, ఆ మాటను జ్ఞాపకం పెట్టుకొని హృదయంలో భద్రపరుచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 50వ వచనం. అయితే
ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. దేవుని దయ పొందింది. ఆయన చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకుంది. యేసుక్రీస్తును ధరించింది. ఆయన కొరకు ఎన్నో భరించింది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా ఈ మాటలు చదువుతుంటే ఈరోజు మనం మరియమ్మ గారిని ధన్యురాలు అంటున్నాం. కానీ ఆ రోజు ఏమని ఉండొచ్చు? ఆ రోజు ఎంత వేదన చెందుండొచ్చు? ఎన్ని అవమానాలకు గురవ్వచ్చు? అయినప్పటికిని దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నది ప్రేమన వారలారా. అర్థం చేసుకున్నవారు అమ్మో ఆమె ధన్యురాలు అంటున్నారు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం గనుక ధన్యురాలు అని ఇప్పటికీ ఆమెను గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే యేసుక్రీస్తును భరించిన ఆమెకు కష్టం ఉన్నా ఆ తర్వాత కాలాలలో ఆ కష్టం తొలగిపోయి ధన్యురాలన్న పరిస్థితులలోని కూడా మరియమ్మ గారు వెళ్ళారు ప్రేమన దేవుని పిల్లలారా. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా బాప్తిస్మము పొందిన మనము క్రీస్తును ధరించి ఉన్నారు అని రాయబడింది. మరియమ్మ గారు క్రీస్తును గర్భములో ధరించినందుకే క్రీస్తును భరించి ఆయన కొరకు అనేక నిందలు అవమానాలు పడి ఆయనను భూమి మీదికి తీసుకుని రావటానికి ఒక పాత్రగా వాడబడింది. ఆమె ధన్యురాలు అని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు క్రీస్తులోనికి వచ్చిన మీరందరూ అనగా బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి వచ్చిన మనం అందరము క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని రాయబడింది. ఇప్పుడు క్రీస్తును ధరించుకున్నది మనం 9 నెలలు కాదు ప్రేమన వారలారా. మరియమ్మ గారు తన కడుపులో ధరించింది 9 నెలలు. నీ జీవితంలో, నీ శరీరంలో ఆయనను ధరించాలి. ఒక మాటలో చెప్పాలి అంటే కనబడుతున్నది మనము కాదు, మనలో క్రీస్తు సమాజానికి కనబడాలి. క్రీస్తు సమాజానికి కనబడాలి ప్రేమన వారలారా. ఎంత బాధ్యత ఉందో చూసారా? యేసుక్రీస్తు పుట్టాడు అని కేవలం పండుగగా ఆలోచించి మరలా వచ్చే సంవత్సరం పండుగ కొరకు ఎదురు చూస్తున్నామే కానీ క్రీస్తు స్వరూపము నేను ధరించాలి, నేను కూడా క్రీస్తు నామము నిమిత్తము ఎన్నో భరించాలి అన్న ఆలోచన క్రైస్తవ్యానికి కలుగుతుందంటారా? దయచేసి మీరు ఆలోచించండి. మనము కూడా ఆయనను ధరించిన మనం ఆయన స్వరూపము మనలో ఏర్పడాలి. ఆయన ఉన్నతమైన లక్షణాలు మనలోనికి రావాలి. కనిపించేది నేను కాదు, నాలో క్రీస్తు. ఎందుకంటే క్రీస్తును నేను ధరించి ఉన్నానని సమాజానికి నీలో నాలో క్రీస్తు కనపడుతున్నాడా? యేసుక్రీస్తు పుట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడని చెప్తున్నావు కానీ ఇదిగో ఆ క్రీస్తు నాలో ఉన్నాడు చూడు అని మాట్లాడగలిగే స్థితిలో మనమున్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. బెత్లెహేములో పుట్టాడని చూపిస్తున్నామే తప్ప ఇదిగో క్రీస్తు నాలో ఉన్నాడు చూడండి అని ఆయన ప్రేమ తాలూకు మాధుర్యాన్ని సమాజానికి మనం రుచి చూపించగలుగుతున్నామా? మనం ఆలోచించాలి ప్రియమైన వారలారా. పౌలు గారు రాస్తున్న మాటని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే క్రీస్తును ధరించి ఉన్నారు మీరు అన్నాడు. కాబట్టి క్రీస్తును ధరించిన మనం ఆయనను కనపరచాలి. ఆయన స్వరూపము మనలో ఏర్పడాలి. అంతేకాదు ఆయన నామమును మనం భరించాల్సిన వారమే ప్రేమన దేవుని పిల్లలారా. లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. క్రీస్తును భూమి మీదికి తీసుకుని రావటానికి మరియమ్మ గారు బెత్లెహేముకు వెళ్ళినప్పుడు రాయబడిన మాట మనందరికీ తెలుసు కదా. ఆమె ప్రసవ వేదన పడింది. ప్రసవ వేదన పడి క్రీస్తును భూమి మీదికి తీసుకుని వచ్చింది. అలాగే బాప్తిస్మం పొందిన మనం మనలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి అని
పౌలు గారు ఏమంటున్నారు అంటే, నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. పండుగలలో మనం ఉంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అని పౌలు గారు పండుగను గురించి కాదు, ప్రసవ వేదన గురించి మాట్లాడుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. పండుగ అంటే సంతోషం. ప్రసవ వేదన అంటే భరించటం కష్టం. ఈరోజు క్రీస్తు మనలో కనిపించడానికి ప్రసవ వేదన పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అందరూ కలిసి సంతోషించడానికి అలవాటు పడిపోయాం ప్రియమైన దేవుని పిల్లలారా. బాప్తిస్మం పొందిన నాటి నుంచి నువ్వెదుగుతూ నీలో క్రీస్తు స్వరూపము కనబడునంత వరకు ఇదిగో కష్టపడుతున్నాను నేను అని పౌలు గారు అంటున్నారు. ఒక సేవకుడికి ఆనందం ఎప్పుడో తెలుసా? ఒక విశ్వాసిలో క్రీస్తు స్వరూపము ఏర్పడితే ప్రియమైన దేవుని పిల్లలారా, దాని కొరకు సేవకుడు ప్రసవ వేదన పడుతున్నారు. మరియమ్మ ప్రసవ వేదన క్రీస్తు శరీరాన్ని భూమి మీదికి తీసుకొని రావటం అయితే, ఒక సేవకుడి శ్రమ విశ్వాసులందరిలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలి అంటే ఎంత ప్రసవ వేదన ఒక్కసారి మీరు ఆలోచించండి. మరియమ్మ గారు 9 నెలలు యేసుక్రీస్తును ధరిస్తే గర్భములో, నీ జీవితంలో యేసుక్రీస్తును చనిపోయేంత వరకు ఇదిగో ధరించి భరించవలసిన వారము ప్రేమన దేవుని పిల్లలారా. మరియమ్మ ధన్యురాలు అని ఈరోజు మనం అంటున్నాం కదా. మరి యేసుక్రీస్తును ధరించిన భరించిన మనం ధన్యులం కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. పౌలు గారు కూడా క్రీస్తును భరించడానికి తనను తాను తన శరీరాన్ని నలగగొట్టుకుని ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పౌలు గారి జీవితం ఒకప్పుడు ఎంత భయంకరమైందో మనకు తెలుసు కదా, సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో, క్రీస్తు తనలోనికి వచ్చాడో, ఇక జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తు అంటున్నాడు ప్రేమన వారలారా. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని భూమి మీదనే పరదైసును గురించి మాట్లాడినట్లు పౌలు గారు కూడా నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు ప్రేమన వారలారా. ఒకప్పటి పౌలు గారి జీవితాన్ని ఆలోచించి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తును తనలో ఇమిడ్చుకొని బ్రతికిన విధానం చూస్తుంటే నేను జీవించుచున్నాను అనేది నేను నమ్మటం లేదు. నాలో క్రీస్తే జీవించుచున్నాడు. నేనెప్పుడో చనిపోయాను, క్రీస్తు నా యందు బ్రతుకుతున్నాడు అని నిజంగా క్రీస్తును కనపరుస్తున్నాడు అంటే క్రీస్తు స్వరూపము పౌలు గారిలో ఉంది. క్రీస్తును ధరించిన ఆయన ఎన్నో భరిస్తున్నాడు ప్రేమన వారలారా. దయచేసి మీరు ఆలోచించండి. మనము కూడా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాము. ఆయనను మనలో సమాజానికి కనపరచవలసిన బాధ్యత ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన దానిని సమాజానికి చూపిస్తున్నావా ఇంకా? లేదు అంటే క్రీస్తు నాలో ఉన్నాడు చూడండి అని నీలో ఉన్న క్రీస్తును సమాజానికి కనపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. పండుగ పండుగ అంటూ పరమార్థాన్ని మర్చిపోతున్నాము. ఇంకా అనేకులు పాపములోనే ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చింది ఆ పాపాన్ని తీసివేయడానికైతే, ఇంకా అనేకులు పాపములో ఉన్నారు అంటే యేసుక్రీస్తు పుట్టుక సమాజానికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అంటే ఆ క్రీస్తును మనలో మనం కనపరచటం లేదు ప్రేమన వారలారా. మనలో ఆ క్రీస్తు స్వరూపము ఏర్పడలేదు గనుకనే సమాజం ఇంకా పాపములోనే ఉన్నది ప్రేమన వారలారా. నిజంగా ఆలోచించండి, ఆ రోజు ఏం చేస్తాం? ఉదయం లేవగానే హడావుడి హడావుడి హడావుడి, కొత్త బట్టలు, పిండి వంటలు, గ్రీటింగ్స్, అంతా సంతోషం సంతోషం సంతోషం. మరి పాపి
యేసుక్రీస్తు వారి కొరకు జన్మించాడు అన్న సంగతి వారికెలా తెలియాలి? నీ ప్రేమను బట్టే కదా! ఆ ప్రేమను చూపించటం మరిచిపోయి మనం ఎన్ని చేసినా ప్రయోజనం ఉంటుందంటారా? యేసుక్రీస్తు రాకడలో తండ్రి ప్రేముంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి యేసుక్రీస్తును పంపించాడు ఈ లోకానికి. అలాగైతే యేసుక్రీస్తు ప్రేమను మనం లోకానికి చూపించగలిగితే పాపి మారుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా. పాపి మారుతాడు. పాపి మారితే పరలోకమందు సంతోషం ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా తండ్రితో కూడా సంతోషించాలి తప్ప యేసుక్రీస్తు భూమి మీదికి వచ్చాడు అని మనం ఒకరోజు సంతోషించి మరలా పండుగ కొరకు ఎదురు చూసే పరిస్థితి మనకెందుకు చెప్పండి? దయచేసి ఆత్మపూర్ణులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తును ధరించిన మనం ఎన్నో అవమానాలకు, ఎన్నో ఇబ్బందులైనా సరే ఆయనను భరించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మరియమ్మ గారు భరించారు అని మనమే మాట్లాడుకుంటున్నప్పుడు మనం కూడా భరించాలి ప్రియమైన వారలారా. నీ జీవితంలో అలాంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావా? నిజంగా అలాంటి స్థితిని కలిగి ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు నీలో కనబడుతున్నప్పుడు నిజమైన క్రిస్మస్ అదే. నిజమైన సంతోషం అదే. నిన్ను బట్టి యేసు క్రీస్తును స్వరక్షకునిగా తెలుసుకోగలుగుతున్నారంటే అంతకంటే ఆనందం ఏమైనా ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. దయచేసి పాపపు ఆలోచనలో, పాపపు విందులలో, పాపపు కార్యక్రమాలలో ఉండకుండా పవిత్రమైన కార్యక్రమాలలో యేసుక్రీస్తు నామమును ధరించిన మనం ఆయనను భరించి క్రీస్తును సమాజములోనికి తీసుకొని వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి పిల్లలకు అదే నేర్పిద్దాం. ఎందుకంటే మనల్ని చూసి మన పిల్లలు కదా. యవన సమాజానికి అదే నేర్పిద్దాం. క్రీస్తు మనలో ఉండాలి. క్రీస్తు మనలో ఉండాలి. ఆయన స్వరూపము మనలో ఏర్పడాలి. దాని కొరకు కష్టపడదాం. పౌలు గారు ఏ స్థితిలో ఆయన మారాడో, ఎంత ఉన్నతంగా కనపడుతున్నాడో లేఖనాలలో చూస్తున్నప్పుడు నీవు నేను ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా పడిపోతూ లేస్తూ, పడిపోతూ లేస్తూ ఆ స్థితిలో ఉన్నావా? లేదంటే క్రీస్తు స్వరూపములోనికి నువ్వు మారగలుగుతున్నావా? నీ కుమార్తె చిన్నగా ఉండి నీ అంతటిగా వివాహమైన తర్వాత ఆమె కూడా తల్లై ఇదిగో నీకు సమానంగా అయిపోయింది. నీ కుమారుడు కూడా చిన్నగా ఉండి ఎదిగి వాడొక తండ్రై నా అంతటి వాడైపోయాడు, వాడికో కుటుంబం అంటున్నావు కదా. యేసుక్రీస్తును నమ్మి బాప్తీసం తీసుకున్న మనం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయ్యాయి. క్రీస్తు పోలిక ఇంకా మనలోనికి రాలేదా? 10 రోజులు కలిసి ఉంటే వీరు వారవుతారు, వారు వీరవుతారు అన్నట్టు. మరి ఇన్ని సంవత్సరాలు క్రీస్తుతో కలిసి ఉన్నాము అనుకుంటున్న మనలోనికి ఇంకా క్రీస్తు స్వరూపము రాలేదంటే నటనకు అలవాటు పడ్డామేమో ప్రియమైన వారలారా. దయచేసి అలా ఉండకూడదు. క్రీస్తుతో సహవాసాన్ని కలిగిన మనము ఆ క్రీస్తును మనలో ఇమిడ్చుకొని సమాజానికి నీలో ఉన్న క్రీస్తును చూపించగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తును కనపరుస్తూ మన జీవితాంతము ఆయన స్వరూపాన్ని సమాజానికి చూపించే బాధ్యత కలిగిన వారము అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ క్రిస్మస్ ఆత్మీయంగా ఉండాలి, ఆర్భాటంగా కాదు, ఆహార పదార్థాలతో కాదు, క్రొత్త బట్టలతో కాదు, సరికొత్త ప్రవర్తనతో నిజంగా క్రీస్తులోనికి అనేకులను ఆకర్షించడానికి నీలో క్రీస్తు ప్రకాశించాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లలు నీ వాక్కులను ధ్యానించి ఉండగా నాయన మా బాధ్యతని ఎరిగి నాయన ఆత్మపూర్ణులుగా ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల ద్వారా అనేకుల హృదయాలలో సత్యమును ప్రతిష్ఠించండి. తండ్రి, ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల కష్టానికి నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించండి.
తండ్రి, వృద్ధాప్యంలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి, చక్కటి ఆరోగ్యముతో, ఆనందముతో నీ వైపు చూడగలిగే బలాన్ని అనుగ్రహించండి. ప్రమాదంలో గాయపడిన నీ పిల్లలు కోలుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో అశాంతితో ఉంటున్న నీ పిల్లలకు నాయన నెమ్మదిని అనుగ్రహించండి. శోధన వల్ల ఆత్మీయ జీవితాలలో పడిపోయిన నీ పిల్లల్ని నాయన నీ వాక్యము ద్వారా నాయన మరలా లేవనెత్తండి. తండ్రి, యవన కాలంలో ఉంటున్న పిల్లలు నీ వైపు తిరిగి నీ కాడిని మొయ్యగలిగే నడిపింపులోనికి తీసుకొని రండి. తండ్రి, అనేకుల రక్షణ కొరకు నాయన నీ పిల్లలు పాటుపడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి యేసుక్రీస్తును మా కొరకు అనుగ్రహించినందుకు, ఈ భూమి మీదికి పంపించినందుకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.